హాయ్ అండి, వెల్కమ్ టు కల్చరెడ్డి ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్. మీకు ఒక చూపించబోయే మంచి వెంచర్ అండి. ఎక్స్టెన్షన్ వచ్చింది. ఇది వచ్చేసి శంకర్పల్లిలో ఉంటుంది. శంకర్పల్లి టౌన్ నుంచి మంచి 2.5 కిలోమీటర్స్. ఇది మీకు ఈ రోడ్ వచ్చేసి సర్వీస్ రోడ్ అండి. 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్, కరెక్ట్గా 700 మీటర్స్ వస్తుంది. ఈ రోడ్ వచ్చేసి టువర్డ్స్ మోకిలాకి వెళ్తుంది. మోకిలాకి మనకి జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే విల్లాస్ కూడా ఉన్నాయి. మినిమం 2 CR నుంచి 3 CR నుంచి 7 CR దాకా ఉంది. విల్లాస్ చాలా ఉన్నాయి అక్కడ, చాలా బాగుంటాయి. మనకి చాలా మోకిలాకి చాలా దగ్గర ఇది. ఇంకొకటి, ఇది ఇప్పుడు మీకు చూపించేది phase 1 అండి. ఇదంతా కంప్లీట్ సోల్డ్ అవుట్ అయిపోయింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఎందుకంటే మంచి లొకేషన్, మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది, శంకర్పల్లి టౌన్ దగ్గరలో ఉంది కాబట్టి తొందర సేల్ అయింది. ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి ఎవరికి వాళ్ళకి మనము నంబర్స్ చేసాము. అలాగే ఆ డ్రైనేజ్ అయిపోయింది, ఇంకా ఎలక్ట్రిసిటీ కావచ్చు. సో phase 1 కంప్లీట్ అయిపోయింది, సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు మాకు ఏదంటే మీకు ఒక ఎక్స్టెన్షన్ చూపిస్తానండి. సో ఇది అంతా ఇప్పుడు phase 1 కిందకే వస్తుంది. ఇప్పుడు ఈ రోడ్ అంతా ఈ సైడ్ ఇప్పుడు ఏదైతే వ్యూ చూపిస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొందరు వెంటనే కొందరు కాంపౌండ్ వాళ్ళు కూడా వేసుకున్న వాళ్ళు కూడా కాంపౌండ్ వాళ్ళు వేస్తారు. ఇంకొకటి వెంచర్కి చుట్టుపక్కల మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూడా అయిపోయిందండి, వేసేసాము. ఈ రోడ్ అండి phase 2కి మనం ఎంటర్ అయ్యే రోడ్ ఇది. మీకు ఇన్ డెప్త్ డీటెయిల్ కావాలంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు ఓన్లీ జస్ట్ బేసిక్ డిస్క్రిప్షన్స్ ఇస్తున్నాను. సో ఇదండి phase 2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాంపౌండ్ వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ అయింది. మాకు సైట్ కూడా రీసెంట్గా వచ్చింది, మొత్తం లెవెల్ కూడా అయిపోయింది. కాంపౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకొక 2-3 మంత్స్లో మొత్తం స్టోర్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మిగతా వర్క్ కూడా కంపెనీ వాళ్ళు స్టే చేస్తారు. సో అలాగే ప్లాట్ సైజ్ చూసుకుంటే మనకి 200, 220, 300 ఉన్నాయి. నార్త్ ఫేసింగ్ ఉంది, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయి, కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో మంచి లొకేషన్ అండి, ఇల్లు కూడా కట్టుకోవచ్చు. మంచి పీస్ఫుల్ అయిన లొకేషన్ ఇది. శంకర్పల్లిలో ఇది ఒక మంచి ప్లేస్ అండి. ఇంకొకటి ఏంటంటే హెచ్ఎండిఏకి డిటిసిపి కన్నా మనం చాలా తక్కువకి ఇస్తున్నాము. హాఫ్ ది ప్రైస్ కన్నా హాఫ్ ది ప్రైస్ ఇస్తున్నాము. అలాగే మీ హెచ్ఎండిఏ చూసుకుంటే సరౌండింగ్స్ 45,000 నుంచి 50,000 ఉంది. అదే మీరు కొంచెం ఒక 5 minutes ముందు డ్రైవ్ చేస్తే మోకిల్లాకి వెళ్తే, మోకిల్లాలో అక్కడ మీరు రీసెంట్గా వినుంటారో లేదో, జిహెచ్ఎంసి వాళ్ళ హెచ్ఎండిఏ లేఅవుట్ 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ దాకా చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కానీ దాని దగ్గరలోనే అపర్ణ వాళ్ళది కూడా 800 acres ఉన్నాయి. వాళ్ళది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళవి కూడా ల్యాండ్స్ ఉన్నాయి. దానికి అనుకునే జీపీఎల్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి. అక్కడ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. చూసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, నా నంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళకి కూడా ఎవరైనా కొనాలనే ఉద్దేశం ఉంటే షేర్ చేయండి నా నంబరు. వాళ్ళకైనా ఫ్యూచర్లో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా ఇదంతా. ఇంకొకటి ఏంటంటే మనకి పటాన్ చెరువు నుంచి జస్ట్ ఒక 20 minutes డ్రైవ్ అండి. ఓవరాల్ నుంచి చూసుకుంటే కూడా 15 to 20 minutes డ్రైవ్. అలాగే ఇది మీరు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో అది గవర్నమెంట్ హౌజెస్ అండి. సో దాని దగ్గరలోనే వర్త్ వాళ్ళది కూడా ఉన్నాయి. ఇంకొకటి ఎంజీఐటీ ఇంకా సిబిఐటీ కావచ్చు, అది కూడా చేస్తే ఒక 10 to 15 minutes డ్రైవ్ అండి. ఇంకొక పక్క మనకి మోమెంపేట్ కూడా మనకి ఇక్కడ నుంచి శంకర్పల్లి నుంచి జస్ట్ ఒక 25 minutes డ్రైవ్ అండి. 25 minutes to 30 minutes వెళ్ళిపోవచ్చు. అక్కడ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి 400 acres పైనే వచ్చినాయి. కొన్ని కంపెనీకి కూడా ప్లాట్స్ కూడా ఎలోకేట్స్ అయిపోయినాయి. సో ఎంప్లాయ్మెంట్ కూడా 2030లో చాలా ఎంప్లాయ్మెంట్స్ వస్తుంది, దానివల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు మనకి మన సైడ్ నుంచి జస్ట్ ఒక 100 to 200 meters దాటిన తర్వాత ఇది ఒక ఫంక్షన్ హాల్ అండి. ఇదే రోడ్లో 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ప్లస్ ఇది ఒక కమాండ్ అండి. కమాండ్ చూశారు కదా,
ఈ ఖమ్మాన్ వచ్చేసి మనం ఎగ్జిట్ బయటకి రాబోతున్నాము. ఆ ఖమ్మాన్కి ఆపోజిట్ కూడా ఫంక్షన్ హాల్ ఉందండి. అలాగే అదే ఖమ్మాన్ దగ్గర నుంచి ఒక్క 1.2 కిలోమీటర్స్ దాటితే బీడీఎల్ కంపౌండ్ వస్తుంది. అదే మన సైట్ నుంచి చూసుకుంటే 1.5 కిలోమీటర్ అండి. బీడీఎల్ అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.